హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఆపరేటర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మనం మిగతావి డిస్కస్ చేద్దాము. అదేంటంటే ఇఫ్ కండిషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఎల్స్ కండిషన్ డిస్కస్ చేసాము. ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఓకే, ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది. ఆ తర్వాత మనకు వైల్ లూప్ ఉంటుంది, ఓకే, డూ వైల్ ఉంటుంది. ఆ తర్వాత ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ ఈచ్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్మెంట్, స్విచ్ స్టేట్మెంట్ ఉంటాయి. ఇవన్నీ మనకు రియల్ టైంలో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఎల్స్ కండిషన్ అంటే ఏంటో తెలిసింది. అదేవిధంగా ఇఫ్ ఎల్స్ ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. నా ఇఫ్ రాశాను ఇక్కడ, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఈ విధంగా రాస్తాం అనమాట. ఎల్స్ ఇఫ్ ఈ విధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తాము. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగు, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఏ ఈక్వల్ టు బి అయితే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ అండ్ బి ఆర్ సేమ్. సారీ, ఏ అండ్ బి ఆర్ సేమ్. సో ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి ఆర్ నాట్ సేమ్. సో ఈ కండిషన్ ఏం చేస్తున్నాము మనం, ఏ అండ్ బి ఆర్ నాట్ సేమ్. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏ అండ్ బి ఆర్ సేమ్ అని. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ కండిషన్ చెక్ చేసుకోమని. ఇట్లా మనం మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఈ రెండు కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ ఎల్స్ కండిషన్లోకి వచ్చేసి మనకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ రన్ దిస్ అప్లికేషన్, స్టార్ట్ దిస్ అప్లికేషన్, క్లిక్ అన్న F10 క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఏ అండ్ బి ఆర్ సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, నాట్ ఈక్వల్ రాసాం, కండిషన్ ఫెయిల్ అయింది. ఇక్కడ చూసారా, ఏ అండ్ బి ఆర్ సేమ్ అంటే ఈక్వల్ టు వెరిఫై చేస్తున్నాం, కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇంక ఎల్స్ కండిషన్లోకి రాదు. నా క్లిక్ అన్న F10, క్లిక్ అన్న F10. నా ఎల్స్ కండిషన్లోకి రాలేదు, క్లిక్ అన్న కంటిన్యూ. సో ఏ అండ్ బి ఆర్ సేమ్ వచ్చేసింది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ వాల్యూ 20 చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఈ కండిషన్ ట్రూ అయింది, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక ఈ కండిషన్ వెరిఫై చేయదు. ఎల్స్ కండిషన్ వెరిఫై చేయదు అనమాట. ఎప్పుడైతే ఒక కండిషన్ ట్రూ అయిందో దానిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేస్తుంది. అదే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే. నా క్లిక్ అన్న స్టార్ట్, అప్లికేషన్ స్టార్ట్ చేయండి. నా క్లిక్ అన్న F10. ఓకే, సో ఈ రెండు నాట్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ కండిషన్ కూడా చెక్ చేయదు అనమాట. ఎగ్జిక్యూషన్ ఇస్ నథింగ్ బట్ కండిషన్ చెక్ చేయటం. సో ఇప్పుడు ఈ కండిషన్ ఏం చెక్ చేయలేదు. ఎందుకు, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయలేదు అనమాట. నా క్లిక్ అన్న కంటిన్యూ. నా ఏ అండ్ బి ఆర్ నాట్ సేమ్, ఎందుకంటే ఏ వాల్యూ 20 ఉంది, బి వాల్యూ 10 ఉంది. సేమ్ ఇదే కండిషన్ని మనం స్విచ్ స్టేట్మెంట్లో కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో స్విచ్ స్టేట్మెంట్ అన్నా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అన్నా ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ రిమూవ్ దిస్ కోడ్, ఐఎమ్ రైటింగ్ ద స్విచ్ స్టేట్మెంట్, స్విచ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇఫ్ స్విచ్ వాల్యూ ఐఎమ్ గివింగ్ ద పాసింగ్ ద వాల్యూ ఏ. సో ఇక్కడ మనం స్టాటిక్ గాని పాస్ చేయొచ్చు, వాల్యూ డైనమిక్ అయినా పాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏ వాల్యూ 20 ఉంది కాబట్టి ఇక్కడ 20 వస్తుంది. స్విచ్ తర్వాత ఇక్కడ కేస్ స్టేట్మెంట్ అనమాట, కేసు. ఆ తర్వాత ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ అని రాసి మనకు కావాల్సిన స్టేట్మెంట్ రాసుకుంటాం. కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ 10 అయితే ఓకే కేస్. తర్వాత ఇక్కడ మనం బ్రేక్ అని స్టేట్మెంట్ రాయాలన్నమాట. ఇది మనకు సింటాక్స్, స్టాండర్డ్ సింటాక్స్. సో ఏ వాల్యూ ఈస్ 10, ఐఎమ్ రైటింగ్ ద ఏ వాల్యూ ఈస్ 10. ఇట్లా మనం మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. కాపీ దిస్ వన్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వాల్యూని నేను 20తో వెరిఫై చేస్తున్నాను. అక్కడ ఏంటి, మనం ఇఫ్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, ఓకే, ఇట్లా వెరిఫై చేస్తాం. ఇక్కడ ఏంటంటే అట్లా ఈక్వల్ టు అని వెరిఫై చేయం. ఇక్కడ ఈ కేస్ స్టేట్మెంట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూతో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా అదే వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఏ వాల్యూ ఈస్ 20. నెక్స్ట్ ఇంకొక కేస్ స్టేట్మెంట్, మన ఇష్టం, ఇట్లా ఎన్ని కేస్ స్టేట్మెంట్ అయినా రాసుకోవచ్చు, ఒకటే రాయాలని రూల్ లేదు, ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాల్యూ 30 ఇచ్చాను. నా ఏ వాల్యూ 30, నాకు ఇప్పుడు 10 కాదు, 20 కాదు, 30 కాదు, ఏ వాల్యూ ఏది కాదు. అప్పుడు అన్ని కానప్పుడు నాకు డిఫాల్ట్గా అంటే ఎల్స్ స్టేట్మెంట్ లాగా ఎదుర్కోవద్దు అనమాట. ఏ వాల్యూ ఈస్ అని పెట్టేసి వీ కెన్ రైట్ ఏ వాల్యూ. ఇక్కడ డాలర్ సింబల్ పెట్టేసి ఏ వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఏ వాల్యూ బ్రాకెట్ ఇచ్చేస్తే వాల్యూ ప్రింట్ అయిపోద్ది.
సో ఇప్పుడేం చేస్తున్నాము, ఏ అనే వాల్యూని 10 అయితే ఈ కండిషన్ ఇంక రిమైనింగ్ కేస్ స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకే. సేమ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అయిందో కేస్ స్టేట్మెంట్ కూడా అలాగే ఉంటదన్నమాట. అయితే మరి రెండిటికి డిఫరెన్స్ ఏంది, అదెందుకు వాడాలి ఇదెందుకు వాడాలి మీకు డౌట్ రావచ్చు. కొంతమంది డెవలపర్స్ ఏమో స్విచ్ స్టేట్మెంట్ రాస్తారు, ఇంకొంతమంది డెవలపర్స్ ఏమో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తారన్నమాట. సో ఎవరికి ఏ సింటాక్స్ కంఫర్టబుల్గా ఉంటే ఆ సింటాక్స్ యూజ్ చేస్తారు, ఏదైనా రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, లేకపోతే స్విచ్ స్టేట్మెంట్ అయినా రాయొచ్చు అనమాట. సేవ్ దిస్ వన్ అండ్ స్టార్ట్ దిస్ అప్లికేషన్. సో విల్ సీ ద అవుట్పుట్. నౌ క్లిక్ అన్న F10. సో ఏ వాల్యూ ఎంత 20. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా 20లోకి వచ్చేస్తుంది స్విచ్ స్టేట్మెంట్లోకి రాగానే. చూసారా డైరెక్ట్గా 20లోకి వచ్చేసింది. నా క్లిక్ అన్న కంటిన్యూ. ఏ వాల్యూ ఇస్ 20. ఇక్కడ వాల్యూని నేను 40 చేస్తున్నాను. అంటే 10 కాదు, 20 కాదు, 30 కాదు. సో అప్పుడు ఏం రావాలి, ఈ డిఫాల్ట్లోకి రావాలన్నమాట. నా క్లిక్ అన్న స్టార్ట్. సో ఈ ఏ కేస్ స్టేట్మెంట్ అన్ని కేస్ స్టేట్మెంట్లు ఫెయిల్ అయిపోయి డిఫాల్ట్లోకి వచ్చేస్తుంది చూడండి. క్లిక్ అన్న F10. చూసారా డైరెక్ట్గా నాకు డిఫాల్ట్లోకి వచ్చేసింది. ఎందుకు, నేను దేనితో వెరిఫై చేశాను, 10తో, 20తో, 30తో వెరిఫై చేశాను. సో ఈ 3 కండిషన్ ఫెయిల్ అయినాయి కాబట్టి నాకు డిఫాల్ట్ కండిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్విచ్ స్టేట్మెంట్ని రియల్ టైంలో రాసాం. సో ఒకటి మనం స్విచ్ స్టేట్మెంట్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయినా రావచ్చు అనమాట. ఏది రాసినా ఒకటే. ఓకే, అదైనా ఇదైనా రెండు ఒకటే ఫంక్షనాలిటీ లాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్ అంటే ఏంటి, సో వైల్ లూప్ ఏ విధంగా యూజ్ చేస్తారు. నా రిమూవ్ దిస్ కోడ్, రిమూవ్ దిస్ వన్. నా రైట్ వైల్ స్టేట్మెంట్ వైల్. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 30. సో ఏ వాల్యూ అనేది 30 కంటే తక్కువ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఏ వాల్యూ 10 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు కండిషన్ ఈజ్ ట్రూ. నాకు ఇప్పుడు ఏం కావాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ వాంట్ ప్రింట్ ద ఏ వాల్యూ. ఏ వాల్యూ ప్రింట్ చేశాను. ఆ తర్వాత ఐ వాంట్ ఇంక్రిమెంట్ దిస్ ఏ వాల్యూ. ఓకే, ఏ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నాకు ఇక్కడ ఈ వాల్యూ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇచ్చాను అంటే 1 నుంచి 30 వరకు వాల్యూ ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్ అని 30 టైమ్స్ రాయాలి. అలా రాయకుండా సింపుల్గా ఈ స్టేట్మెంట్ వైల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఆటోమేటిక్గా వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. అంటే రియల్ టైంలో వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఈ లూప్ యూజ్ చేస్తామంటే కాదు, డేటాని డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకుని రీడ్ చేసుకోవడం కోసం ఈ వాల్యూని ఈ లూప్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఓన్లీ ఈ సింటాక్స్ మీదనే ఫోకస్ చేయండి. వెబ్ అప్లికేషన్లో మనకు రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామో అప్పుడు చూద్దాం. నా స్టార్ట్ దిస్ అప్లికేషన్. క్లిక్ అన్న F10 క్లిక్ చేయండి. వాల్యూ అంతా A1. సో కండిషన్ ట్రూ అయింది. నా క్లిక్ అన్న కంటిన్యూ. చూసారా నాకు అప్ టు 29 వరకు ప్రింట్ అయింది. నేను ఇచ్చింది 30 కదా, నాకు 30 వరకు ప్రింట్ అవ్వాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుతో చెక్ చేసుకోవాలి. అంటే 30 వరకు ప్రింట్ అవ్వాలి. మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ రియల్ టైంలో ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. నా క్లిక్ అన్న స్టార్ట్. సో ఇప్పుడు ఏంటి, మనకు 30 వరకు ప్రింట్ అవుతాయి. క్లిక్ అన్న కంటిన్యూ. చూసారా నాకు 30 వరకు ప్రింట్ అయింది. సేమ్ ఇదే లాజిక్ నాకు ఫర్ లూప్ యూజ్ చేసుకొని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఫర్ లూప్ ఎలా యూజ్ చేయాలి, ఫర్ ఈ విధంగా రాసి ఇంట్ I ఈక్వల్ టు 0. ఈ 0 ప్లేస్లో నేను 1 ఇస్తున్నాను, ఎందుకంటే నాకు 1 నుంచి స్టార్ట్ కావాలి. ఆ తర్వాత లెంత్ నేను 30 ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్ టు 30 వరకు కావాలి కాబట్టి 30 అని ఇచ్చేసాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇక్కడ ఫర్ లూప్ అని రాస్తున్నా. ఫర్ లూప్ మనకు కొంచెం మీనింగ్ఫుల్గా తెలియాలి కదా, ఇది ఫర్ లూప్ ఇది వైల్ లూప్ అని తెలియాలి కాబట్టి ఇలా రాస్తుంది. ఇక్కడ ఇది రాసిన రెండు ఒకటే అనమాట. అయితే ఇది ఎందుకు యూజ్ చేయాలి, ఇది ఎందుకు యూజ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వైల్ లూప్లోనేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, వాల్యూ ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత I ప్లస్ ప్లస్ అయింది. ఫర్ లూప్లో ఏం జరుగుతుందంటే I ఈక్వల్ టు 1 ఇచ్చాము, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అంటే ఈ I అనే వాల్యూని 30తో కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఇంక్రిమెంట్ ఇస్తున్నాం. ఇంక్రిమెంట్ ఇచ్చిన వాల్యూని ఏం చేస్తున్నానంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇక్కడ I వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నేను I వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. నౌ రిమూవ్ దిస్ కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, సో I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ 30 కండిషనల్ ట్రూ, వాల్యూ ప్రింట్ అయింది. 1 ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ I ప్లస్ ప్లస్ అని, I ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకొక వాల్యూ యాడ్ అవ్వమని, అంటే ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు 2 లెస్ దాన్ 30 కండిషనల్ ట్రూ, మళ్ళీ ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ I ప్లస్ ప్లస్ అంటే 3 అయింది, 3 లెస్ దాన్ 30. అట్లా ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు లూప్ ఇటరేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. నా క్లిక్ అన్న స్టార్ట్. సో మన ఫర్ లూప్ యూజ్ చేసిన వైల్ లూప్ యూజ్ చేసిన సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. నా క్లిక్ అన్న కంటిన్యూ.
అయితే రియల్ టైంలో మరి ఏది యూజ్ చేస్తామంటే ఎక్కువగా యూజ్ చేసేది ఫర్ లూప్. ఇక్కడ చూడండి ఫర్ లూప్ అని రాశానా? ఫర్ లూప్ కింద 1 నుంచి 30 వరకు ప్రింట్ అయింది. ఇదేం పైన వైల్ లూప్. ఈ విధంగా మనం లూప్ యూజ్ చేస్తామన్నమాట. ఫర్ లూప్, వైల్ లూప్. ఆ తర్వాత వచ్చేసి మనకు డూ వైల్ లూప్ అని ఇంకోటి ఉంటుంది. నౌ రైట్ డూ వైల్ లూప్ స్టేట్మెంట్ డూ వైల్. ఓకే, ఈ విధంగా డూ వైల్ రూపంలో రాస్తాం. ఈ డూ వైల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేసి ఆ తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తాం. ఇంటూ బి ఈక్వల్ టు 1 అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్ ప్రింట్ ద వాల్యూని ప్రింట్ చేశా. ప్రింట్ చేసి ఆ తర్వాత బి ప్లస్ ప్లస్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, మీరు కూడా ఏ వాల్యూ ఇవ్వాలని రూల్ లేదు. మన ఇష్టం ఏదో ఒక వాల్యూ ఇవ్వండి అంతే. ఓకే, జస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఏ డిక్లేర్ అయ్యింది కాబట్టి సేమ్ వాల్యూ ఇవ్వకుండా డిఫరెంట్ వాల్యూ ఇస్తుంది. నా ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ ఏ బి వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 ప్రింట్ అయింది. ఆ తర్వాత బి ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం అనమాట. బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సో 30 ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇక్కడ స్టేట్మెంట్ రాయండి డూ వైల్ లూప్. మనకు కొంచెం మీనింగ్ఫుల్గా అర్థం అవడం కోసం రాస్తాను అంతే. సో ఇక్కడ నేను వచ్చేసి 10తో చెక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా 10తోనే చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు అవుట్పుట్లో ఎక్కువ వస్తాయి కదా వాల్యూస్, చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను 10 అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసారంటే ఈ వైల్ లూపు, ఫర్ లూపు, డూ వైల్ లూప్ అన్నీ ఒకేలా వర్క్ అవుతాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్లోనేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, ఆ తర్వాత i++. ఫర్ లూప్లోనేమో ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడేమో డైరెక్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడేమో ఫస్ట్ వాల్యూ ఇంక్రిమెంట్ చేసాం అంటే ఇనిషియలైజ్ చేసాం, ఆ తర్వాత కండిషన్ చెక్ చేసాం, ప్రింట్ చేసాం, ఆ తర్వాత ఇక్కడ i++. ఇక్కడేం ప్రింట్ చేసి తర్వాత ++ ఇచ్చి నెక్స్ట్ వైల్ లూప్లో డూ వైల్ లూప్లో ఏం చేస్తున్నాము, అసలు కండిషన్ చెక్ చేయట్లేదు. ఫస్ట్ డైరెక్ట్గా వాల్యూ ప్రింట్ చేస్తున్నాము, ఆ తర్వాత ++ చేసాము, ఆ లాస్ట్లో మనం కండిషన్ చెక్ చేస్తున్నాం అన్నమాట. నౌ రన్ దిస్ అప్లికేషన్, విల్ సీ ద అవుట్పుట్. సో మనకి ఈ 3 కూడా రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది అంటే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. సో ఇది వైల్ లూపు, ఇది ఫర్ లూపు, ఇదేమో డూ వైల్ లూపు. ఈ విధంగా మనం రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఫర్ లూపు, ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తాం. ఇవి స్టేట్మెంట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎరేస్ అంటే ఏంటిని, వాటిని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. సేమ్ ఫర్ లూపు, ఫర్ ఈచ్ లూపు. ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటంటే మనకు కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే దాని ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం. సో ఎరేస్ అప్పుడు దానికి మనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎరేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.